హలో అండి. ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం పైపింగ్ ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మనం ముందే నెక్కునైతే మనం కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా లైనింగ్ పైన. సో దానిపైన పెట్టి ఇలా మనమైతే స్టిచ్ వేసుకోవాలి. ఇన్విజిబుల్ పైపింగ్ స్టిచ్ వేసుకునేటప్పుడు మనం పైపింగ్ రెడీ చేసుకుంటాం కదా, అది మలిసి కుట్టడం అవసరం లేదండి. ఓన్లీ మనం పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత పావించు ఖర్చుతో కానీ హాఫ్ ఇంచ్ ఖర్చుతో కానీ ఉండేటట్లు చూసుకొని ఇలా మనం కట్ చేసుకున్న నెక్ పైన పెట్టేసి ఇలా స్టిచ్ అయితే వేసేయాలి. ఇలా సింగిల్ పదం అయితే యూజ్ చేసి మనం పైపింగ్ అయితే ఈజీ వేలో స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. సో మన వీడియో ఎవరైతే చూస్తున్నారో సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మనము ఇన్విజిబుల్ పైపింగ్ అయితే నేను ఓన్లీ బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ నెక్కి వేస్తే మాత్రం 200 తీసుకుంటాను. టోటల్ హ్యాండ్స్కి ఇలా బ్యాక్ సైడ్ కూడా వేసాను అనుకో, బ్యాక్ టక్స్ ఉంటాయి కదా అక్కడ కూడా వేసాను అనుకో, నేను 250 అయితే ఛార్జ్ చేస్తానండి. ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే మనం కట్ చేసుకోవాలి, పైపింగ్కి సంబంధించిన ఫ్యాబ్రిక్. సో మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే రైట్ సైడ్ పెట్టుకొని ఇది మనం ఏదైతే స్టిచ్ చేసామో అది రాంగ్ సైడ్ ఇలా పెట్టేసుకోవాలి. రాంగ్ సైడ్ పెట్టేసి మనం ఒక స్టిచ్ వేసినట్లయితే ఇన్విజిబుల్ పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది. దీన్నే లోడింగ్ పద్ధతి అని కూడా అంటారండి. బ్లౌజ్ లోడింగ్ పద్ధతిలో పైపింగ్ స్టిచ్ వేయడం ఎలా అని చెప్పి సెర్చ్ చేస్తారు కదా, సో ఇది కూడా అలాగే అండి. ఇదైతే ఈజీ వేలో అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. థ్రెడ్ పైపింగ్, ఇన్విజిబుల్ పైపింగ్ అనేది మనం స్టిచ్ వేసుకోవడం ఈజీగానే ఉంటుంది, కానీ ప్రాసెస్ అయితే ఎక్కువనే ఉంటుందండి. ఫస్ట్ అయితే థ్రెడ్ పైపింగ్ని మనం సింగిల్ పాదం పెట్టి అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ మనము ఏ నెక్ అయితే కావాలనుకుంటామో లైనింగ్ పైన కట్ చేసుకుంటాం కదా, దాని మీద ఎగ్జాక్ట్లీగా పెట్టేసి మనమైతే స్టిచ్ వేసుకోవాలి. సో అలా వేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇది రాంగ్ సైడ్ పెట్టేసుకోవాలి. మనము స్టిచ్ చేసుకుంది రాంగ్ సైడ్ పెట్టేసుకొని అయితే ఇలా స్టిచ్ వేసుకోవాలి. మిడిల్లో ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేయాలి. నెక్స్ట్ ఇలా కట్స్ అయితే ఇవ్వాలి, అక్కడక్కడ కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి పైపింగ్ అనేది ముడుచుకుపోకుండా నీట్గా వస్తుందండి. సో ఇలా ఉల్టా వేసుకున్న తర్వాత ఒక స్టిచ్ వేసుకున్నట్లయితే మనకి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది. చూసేయండి ఎంత బాగా వచ్చిందో. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. చూసేయండి బ్యాక్ సైడ్ కూడా ఇంత బాగా వస్తుందండి. ఇలా అయితే స్టిచ్ వేసుకుంటే మనకి ఇన్విజిబుల్ పైపింగ్ రెడీ అయిపోతుంది.